కర్నూలు నగరపాలక సంస్థకు పన్నులు చెల్లించని మొండి బకాయిదారులపై అధికారులు కొరడా కొనసాగుతుంది. రెండో రోజు గురువారం కిడ్స్ వరల్డ్ సమీపంలోని నేషనల్ టీ స్టాల్ మరియు స్వీట్ షాప్లకు సంబంధించి 6.58 లక్షల సీజ్ చేశారు. గాయత్రి ఎస్టేట్ గీతాంజలి నర్సింగ్ కాలేజీకి సంబంధించి 5.53 లక్షల బకాయిలు ఉండడంతో ఈసీడీ నోటీసులు జారీ చేశారు. అదనపు కమిషనర్ ఆర్జీవి కృష్ణ, డిప్యూటీ కమిషనర్ సతీష్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో మొండి బకాయిదారుల వసూళ్లపై స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా అదనపు కమిషనర్ మాట్లాడారు. 2016 నుంచి ఇప్పటి వరకు మొత్తం 5,06,58,305 రూపాయలు పన్ను బకాయిలు ఉండడం వల్ల ఈరోజు వీళ్ళ షాప్ దగ్గరకు వచ్చి వీళ్ళకి క్లియర్ కట్గా చెప్పడం జరిగింది. వీళ్ళకి చాలా రోజుల నుంచి డిమాండ్ నోటీసులు సర్వ్ చేశాము, రెడ్ నోటీసులు సర్వ్ చేశాము, అలాగే ఎసెన్షియల్ డిస్కనెక్షన్ నోటీసులు కూడా సర్వ్ చేశాము. ఇప్పుడు వీళ్ళకి ఈ డిస్ట్రెస్ నోటీస్ అన్నది ఫైనల్గా సర్వ్ చేసి 7 రోజుల్లో కానీ బాకీ మొత్తం క్లియర్ చేయకపోతే కనుక తదనుగుణంగా ఏదైతే చట్టపరంగా చర్యలు తీసుకోవాలో దాని ప్రకారం ముందుకు వెళ్తామని చెప్పి వాళ్ళ షాపుల్ని లాక్ చేయడం జరిగింది. సో కర్నూలు ప్రజలందరికీ ముఖ్యంగా చెప్పేది ఏంటంటే, మీ దగ్గర పన్ను బకాయిలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా క్లియర్ చేయండి, నగరాభివృద్ధికి సహకరించండి. మనం మౌలిక సదుపాయాలు ఏవైతే కావాలో రోడ్లు కానీ, డ్రైన్లు కానీ, స్ట్రీట్ లైట్ కానీ ఏమైనా చేయాలి అంటే ఖచ్చితంగా ఈ పన్ను, ఆస్తి పన్ను కానీ, నీటి పన్ను కానీ ఖచ్చితంగా సమయానుగుణంగా పే చేయాలి. అలా పే చేస్తేనే కార్పొరేషన్ తరఫు నుంచి ఈ మౌలిక సదుపాయాలన్నీ కూడా చేయగలుగుతాము. కాబట్టి కర్నూలు ప్రజలందరూ కూడా మీ ఆస్తి పన్నుని, నీటి పన్నుని సరైన సమయంలో చెల్లించి కర్నూలు అభివృద్ధికి తోడ్పాటును అందిస్తారని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ.